హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ, చంద్రబాబు వ్యూహాలకు శిగలు తక్కువ అన్నట్టు ఒక సామెత అనమాట. వాలంటీర్ల వ్యవహారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి రాజేస్తోంది. వాస్తవానికి 66 లక్షలకు సంబంధించిన వ్యవహారం అది. ప్రతి నెల మొదటి తారీఖున వాలంటీర్లు టంచన్గా ఇంటికి వచ్చి డోర్ కొట్టి ఈవెన్ అంటే లబ్ధిదారులు పడుకున్నా కూడా లేపి వాళ్ళ చేతుల్లో డబ్బు పెట్టిపోయేవాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఒక సర్క్యులర్ కారణంగా ఈరోజు ఏప్రిల్ 1 పెన్షనర్లు అంటే పెన్షన్స్ రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు అంటే మందుల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం పెన్షన్ మీద ఆధారపడ్డ ఎంతోమంది వృద్ధులు, మహిళలు, రోగులు ఇట్లా చాలామంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో తన చెంచా నిమ్మగడ్డ ప్రసాద్తో అంటే వేయించిన ఒక పిటిషన్ ఎలక్షన్ కమిషన్ ఆసరాగా చేసుకొని ఈరోజు అంటే పెన్షనర్లకు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసింది. అది ఇప్పుడు కూటమికి ఒక్క పెన్షనర్ ఓటు కూడా పడే పరిస్థితి లేకుండా చేసిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ముసలి వాళ్ళు, వృద్ధులు పెద్ద ఎత్తున కుక్క తిట్లు తిడుతున్నారు చంద్రబాబు నాయుడిని. విపరీతమైన శాపనార్థాలు, తినే కంచంలో తమ నోటికాడు ముద్దలాగేశారు కదా, తినే కంచంలో మన్ను పోసారు కదా అని చెప్పి విపరీతంగా శాపనార్థాలు పెడుతున్నారు. అయితే ఈ పరిస్థితులన్నీ గమనించిన కూటమి పార్టీలైన బీజేపీ చంద్రబాబు మీద సీరియస్గా స్పందించినట్టు తెలుస్తుంది. అసలు ఎవరిని అడిగి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు, ఎవరిని అడిగి ఈ కేసు వేయించినావు, ఈ పిటిషన్ వేయించినావు అని చెప్పి బీజేపీ హైకమాండ్ పెద్దలు ఆయనకు తీవ్రంగా తలంటినట్టు తెలుస్తోంది. వాస్తవంగా అంటే కూటమికి సంబంధించిన నిర్ణయాలు ఏవైనా కలిసికట్టుగా మాట్లాడుకొని తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు సోలోగా అంటే పెన్షనర్లను ఇబ్బంది పెడితే, పెన్షన్ రాకుండా చేస్తే మేము వచ్చిన తర్వాత 3,000 కాదు 4,000, 5,000 ఇస్తామని చెప్పి ఆయన చెప్తా ఉన్న నేపథ్యంలో నీ సొంతంగా ఎట్లా నిర్ణయాలు తీసుకుంటావు, నీ చెంచా నీ బినామీ అయిన నిమ్మగడ్డ ప్రసాద్తో ఎట్లా కేసు వేయిస్తావు, పిటిషన్ వేయిస్తావు అని చెప్పి ఆయన తీవ్రంగా తలంటినట్టు తెలుస్తుంది. అసలు వాలంటీర్ల జోలికి ఎవడెళ్ళమన్నాడు అన్నది అసలు క్వశ్చన్. వాస్తవానికి వాలంటీర్లు 2,60,000 మందికి పైగా వాలంటీర్లు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా మారినని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ కూడా వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో అధికార పార్టీ కంటే ఎంతో కొంతమంది అభిమానులు తప్ప, ఒక 5-10% అభిమానులు తప్ప ఎవరు కూడా వైసీపీకి ప్రోగా ఓటేయమని చెప్తున్న దాఖలాలు లేవు. ఒకవేళ ఒంటే గిట్లా ఇలా పచ్చపత్రికల్లో ఊకుంటుండేనా, రోజుకో కథనం రాయకుంటుండే. కానీ ఆ పరిస్థితులన్నీ గమనించకుండా వాలంటీర్ల మీద బటగాల్చి మీదేసేలాగా రోజుకొక ప్రకటన చేస్తూ పచ్చపత్రికల్లో వార్తలు రాయిస్తూ అంతా పెంట చేస్తున్నాడు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కూటమికి ఓట్లు కాదు కదా, కనీసం సీట్లు కూడా రావని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ చంద్రబాబును పట్టుకొని గట్టిగా కడిగేసిందని సమాచారం. టీడీపీ మేడ్ అనదర్ మిస్టేక్. టీడీపీ వెంట్ టు ది ఎలక్షన్ కమిషన్ to stop volunteers to distribute old age pensions. EC gave directions to stop volunteers. Old people and sick people are suffering to take pensions by walking so much distance to village panchayat's office. People are questioning the TDP leaders and cadre who are coming to the campaign about why they stopped volunteers. This will backfire TDP in the election month. Volunteers distributed pensions almost 56 months and these 2 months don't make any differences. But TDP is afraid of volunteers and they thought volunteers might influence people, but in reality stopping them makes more difference and people get influenced more. They understand the difference how it is with and without volunteers. They got a clear picture of what would happen if there is no volunteer system and వైఎస్ జగన్స్ గవర్నమెంట్. సో ఇక్కడ ఒక జాతీయ పత్రిక రాసిన విషయం ఏంటంటే 58 నెలల పాటుగా వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ తెచ్చిస్తుంటే ఈ 2 నెలల్లో ఏం డిఫరెన్స్ ఉంటుండే, వాళ్ళ చేతి మీదుగా పెన్షన్ అందిస్తే ఏం నష్టం ఉంటుండే. వాళ్ళు అంటే 58 నెలలు ఇచ్చింది ఒక ఎత్తు, ఈ 2 నెలలు ఆపడం ఒక ఎత్తు. వాళ్ళు ఏ రోజు కూడా వైసీపీకి ఓటేమని చెప్పి ఈ పెన్షన్లు అందుకుంటున్న వృద్ధులకు కానీ మహిళలకు కానీ ఏ రోజు కూడా చెప్పింది లేదు. ఈ 2 నెలలు అంటే పెన్షన్లు ఇస్తూ వైసీపీకి ఓటేమనే వాళ్ళు ఏమైనా చెప్తారా? ఇది కంప్లీట్గా టీడీపీ కూటమికి బ్యాక్ ఫైర్ అయిందనేది ఈ కథనం సారాంశం అనమాట.
వాస్తవానికి అంటే ఈ 2 నెలలు ఇచ్చినా కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండకుంటుంటే ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ లేకపోయినా, వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు కళ్ళారా చూస్తున్నారు అనమాట పెన్షనర్లు. ఒకసారి ఈ అవ్వ మాటలు వినండి. పోలేము, వారంట్లో తీసిపోతే మా బతుకులు బాగుపడతాయి, 10 రోజులు బతుకుతాము. ఇప్పుడు మళ్ళా పోవాలా ఆడుకోవాలా, ఎండలు దూడి ఎట్టున్నాయో, ఎండలకు బయటికి పోలేదు, నాకు 2 కాళ్ళు లేవు చెప్తానమ్మా. మళ్ళా జగనే వచ్చే వారంట్లు పెడితే మాకు పూలు పుట్టే పడతాయి సార్, ఇంత పుట్ట తింటాము, లేకుంటే జగన్కే ఓటేస్తాము మేము. అయిపోయా, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇదంతా బ్యాక్ ఫైర్ అయింది అనమాట. ఒకసారి ఈ తాత మాటలేనండి. సార్, నా పరిస్థితి హార్ట్, షుగర్, బీపీ ఉంది. ఎండకు పోతా దారిలో నిలబడిపోతే అసలు నాకు కష్టం. నా ఉండే వస్తువులు చూడాలి అన్నీ నాకు నేను గవర్నమెంట్ ద్వారా చెప్పుకుంటాను. నా పుస్తకంలో నా పరిస్థితి బాగలేదు. నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్. నాకు కొడుకులో పడినట్టు తుముక్కని పడతారు దారిలో. ముఠాపల్లిలో పోయి అడగండి, 2 మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని. ఈ ప్రభుత్వం ఇట్లా చేయలేదు సార్. మీరు చేసుకోండి, ఓట్లు అడిగి వేయించుకోండి. ఇట్లా చేసేది పద్ధతి కాదు. ఈ చంద్రబాబు నాయుడు పాలన ఇంత ముందుగా చూసినాను కానీ 15 ఏళ్ల నుండి ఇంత దిగజార మంచిగా ఎక్కడ చూడలే ప్రపంచంలోని. ఎందుకంటే నువ్వు అడిగిన ఓట్లు ధర్మంగా అడిగి దొప్పించుకో, అదొక రీజన్ ఉంటుంది. కానీ ఇది ఏంది సార్, మాట ముసలి అవరే పోయి వారంటీలకు ఇచ్చి రానిలే, ఏదో 2 ఓట్లు నాకు పడతాయి కదా అనేది కథనం వస్తుంది. ఇట్లా అయితే కన్నా ఉండే దరిద్రం పోతుంది. ఆయనకి ఇది నాకు తెలిసిన కాడికి మీరు ఏమన్నా అనుకోండి సార్. నేను నర్సలేను సార్, మన కాలు వణుకుతాండా, చూసాక మంచి బాగుండా. వారంటీల గురించి చెప్పాలండి సార్, వాళ్ళు చాలా బుద్ధిమంతులు సార్. 1 రూపాయి మా దగ్గర ఎక్కడ తీసుకోవాలా, మేము ఈ వాళ్ళకి 6 గంటలకి 6:30కి 7కి ఇచ్చిపోతాను వాళ్ళ వాళ్ళు పట్టుకొని. మేము కసువు లెక్కగా 50 రూపాయలు ఇస్తాను మేము నెల. అంత తప్ప వారంటీలో 1 రూపాయి మేము ఇల్లా. ఏంటికి వాళ్ళకు మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు. ఏం సార్, ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన నాకు సరిపోలేదు సార్. అడుగు ఓట్లు వేపించుకో. ఇది ఏంటి సార్, ముసలిలో మీద ప్రాణం తీసేదేమో అంటే ఉండే ప్రాణంగా నీ దాడిలో పోవాలని నువ్వు ఈ పనులు చేస్తాను. రంజాన్ మాసంలో అబద్ధం ఎందుకు చెప్పాలి అని చెప్పి ఒక ముస్లిం తాత చెప్తున్నాడు అన్నమాట. దారిలో నడవడానికి కూడా కాళ్ళు చేతులు వణుకుతాయి. అట్లాంటిది నాకు వాలంటీర్ ఇంటికి తెచ్చిస్తుండే, నా మందులకు దేనికో దానికి ఖర్చులకు వస్తుండే, నాలాంటి వాళ్ళ పొట్టగొట్టినట్టే కదా అని. సో ఇదంతా ఇప్పుడు కూటమి మీద ఎఫెక్ట్ చూపించబోతుంది అనమాట. 1 కాదు 2 కాదు, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4,08,00,000 మంది ఓటర్స్ ఉంటే టోటల్గా ఇందులో 66 లక్షల మంది పెన్షనర్ ఓట్స్ ఉన్నాయన్నమాట. గత ఎన్నికల్లో వైసీపీకి 1,53,00,000 ఓట్లు పోలైతే టీడీపీకి 1,23,00,000 ఓట్లు పోలైనాయి. డిఫరెన్స్ 30 లక్షల ఓట్లు. అప్పట్లో ఈ పెన్షనర్ల ఓట్లు అంటే దానిలో ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు అవుట్ రైట్గా ఈ ఓట్లన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిట్టి బ్యాంకులో వేసుకున్నట్టే. వీళ్ళ దాంట్లో ఎంతో కొంత అంటే ఈ 1,23,00,000లో కనీసం 30 లక్షల ఓట్లు మైనస్ అయినా కూడా ఎంత పెద్ద డ్యామేజు. ఇప్పుడు ఈ 66 లక్షల ఓట్లు టీడీపీకి పడవు, బీజేపీకి పడవు, జనసేనకు పడవు. మొత్తం కట్టకట్టుకొని సంకనాకినట్టు బంగాళాఖాతంలో కలిసిపోయినట్టు అయిందనమాట. జనరల్గా ఏ ప్రభుత్వానికైనా గతంలో ఇక్కడ తెలంగాణలో కూడా తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ పోయి ఓటేసేది టంచన్గా, అంటే తమ పెన్షన్కు ఆటంకాలు రాకుండా ఉండాలంటే అధికార పార్టీకే ఓటేయాలన్నది ఒక వాళ్ళ సైకాలజీ అనమాట. ఈరోజు అయిపోయా, వాలంటీర్లను వ్యతిరేకిస్తూ వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డికి హారతులు పడుతున్నారనో కిరీటాలు పెడుతున్నారని చెప్పి వీళ్ళకు వీళ్ళే హెలూజినేషన్స్.
ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో భాగంగా డిఈఓలు మిగతా అంటే సచివాలయ స్టాఫ్ వాళ్ళతోనే పోయి తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి మాట్లాడింది, కానీ దానికి సొల్యూషన్ చెప్పలే. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఎన్నికల విధుల్లో ఉంటారు తప్ప పెన్షన్లు ఇచ్చేదానికైతే వాళ్ళు రెడీగా ఉండరు కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినావు చంద్రబాబు? ఇంకా నీకే తెలియాలి. కూటమిలో ఈయన ఒంటెద్దు పోకడలు, ఈయన అవుట్డేటెడ్ నిర్ణయాలు, పేరుకేమో విజనరీ చేసేదేమో ఇట్లాంటి దొమ్మరి శాస్త్రాలు, ఇవన్నీ కలిపి ఇప్పుడు కూటమికి ఒక్క ఓటు కూడా పడకుండా చేస్తున్నాయి అన్నమాట, చేయబోతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సింగిల్ లైన్ ఎజెండా. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ లేకపోతే అల్లకల్లోలం అయితే మళ్ళీ ఈ చంద్రబాబు సర్కార్ వస్తే జన్మభూమి కమిటీలు మళ్ళా మోపైతాయి, పాలన గాలికి, నిధులు మొత్తం మన కులపోలకు మన జాతికి అంకితం అన్న నిర్ణయానికి వచ్చేసారు అనమాట. గతంలో ఇదే నారా లోకేష్ ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. ఈయన బల్బు శాఖలు ఎట్టుంటాయి. రేపు వాలంటీర్లు కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానివ్వండి, మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి. మనం చెప్పిన వాళ్ళకి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి, మనం చెప్పిన వాళ్ళకి పిఎం కార్డు ఇవ్వాలి. అంతేగాని రాజ్యాంగం చేస్తే మేము ఊరుకోం, సాధించమని కూడా హెచ్చరికను జారీ చేస్తున్నాం. రేపు వాలంటీర్లు కానివ్వండి, వార్డు సచివాలయాలు కానివ్వండి, మన కార్పొరేటర్లు అంతగా పని చేయాలి. రేపు మన వార్డులో పెన్షన్ కానివ్వండి, పిఎం కార్డు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, ఇవ్వబోయేది మన తెలుగుదేశం కార్పొరేటర్లకు మేము ఆహ్వానిస్తున్నాం. విన్నారు కదా, ఇదే అనమాట లోకేష్ నాయుడు బల్బు మోడల్. ఇలా అయ్యా చంద్రబాబు నాయుడు సంపద ఏదో తెచ్చి పెడుతున్నట్టు, ఇలా తాత ఖర్జూర నాయుడు ఆస్తి ఏదో తెచ్చి పెన్షన్లు ఇస్తున్నట్టు. ఎటు పోతున్నారు అసలు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదే బడ్జెట్, ఇప్పుడు అదే బడ్జెట్, నథింగ్ డిఫరెన్స్. కానీ మరి అవ్వదాతకు పెన్షన్లు ఎట్లా వస్తున్నాయి, పిల్లలకు అమ్మఒడి ఎట్లా వస్తుంది, గోరుముద్ద ఇట్లాంటి పథకాలను అమలవుతున్నాయి, సేమ్ టైం అభివృద్ధికి డబ్బులు ఏడికెళ్ళి వస్తున్నాయి అంటే జీరో కరప్షన్, మిడిల్ మెయిన్ వ్యవస్థ అనేది లేకుండా పోయింది కాబట్టి ఇవన్నీ సాకారం అవుతున్నాయి. ఇదే మన పాలన ఉండుంటేనా మధ్యలో జన్మభూమి కమిటీలు, కార్పొరేట్లు, తర్వాత కాల్మనీ సెక్స్ రాకెట్ లాంటి బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఇంతమంది దీనంగా మిగిలింది ఎంత అంటే పావులొంతు. ఒక ముసలాయన చెప్తాడు, పెన్షన్ తీసుకోవాలంటే ఆడెవడో జన్మభూమి కమిటీ అధినేత వాని ఇంటికాడికి పోయి పెండకాడి తీసుకురావాలంట. ఆయన పేడకాడి తింటే పింఛన్ ఇస్తానన్నాడు ఒక ఆయన. వాళ్ళ ఇంటికి పోయి నేను పేడకాడి తింటే పింఛన్ ఇప్పిస్తాను రా అన్నాడు. మా ఊళ్ళో ఒక అతను పెద్ద ఆయన. వాళ్ళ ఇంటికి పోయి నేను పింఛన్ తీసుకునేది ఏంది, ఈడికి పోయి పేడకాడు తీసేది ఏంది, అట్ట సాగించారు వాళ్ళ కొమ్ము. ఇక లేదు, వాళ్ళ కొమ్ములు పడిపోయింది, ఆ రోజులు పోయి వాళ్ళ పెత్తందారులు పోయారు. పేదవాళ్ళు మొత్తం ఇప్పుడు వచ్చాం. పేదవాళ్ళు ఒక వర్గం, పెత్తందారులు ఒక వర్గం. పేదవారికి పెత్తందారికి పడుతుంది ఇప్పుడు యుద్ధం. యుద్ధం సిద్ధం, రెడీ రమ్మను. జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు జరుగుతున్నది క్లాస్ వార్ అంటే అది ఓట్ల కోణంలోనేనని చాలా మంది అర్థం కాలే. ఇప్పుడు ఈ పెద్ద మనిషి మాటలలో వింటుంటే అర్థమవుతుంది అనమాట. విన్నారు కదా, గతంలో అంటే పెన్షన్ కావాలంటే పేడకాలు తీసిపో, మహిళలు అయితే ఇంకేవో అని చెప్పి దాష్టికాలు, గతంలో జన్మభూమి కమిటీల దాష్టికాలు. సో ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇంకా ఇదే చంద్రబాబుకు ఇదే కూటమికి ఓటేస్తాం అనుకుంటే ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు అనమాట. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నారు కదా, వాలంటీర్లు చేసిన తప్పేంది, వాళ్ళ మీద కంప్లైంట్ ఎందుకు, పెన్షన్లు ఆపాల్సిన అర్హత, ఆపాల్సినంత అవసరం ఏమొచ్చింది, ప్రజల వద్దకు పాలన అని ఎంతసేపు మొన్నటిదాకా అంటే గతంలో 2019 వరకు ఏదో బుక్కులలో సినిమాల్లో భరతని నేను సినిమాలో లాంటి సీన్లు చూసినాం తప్ప అది ప్రాక్టికల్గా చేసి చూపిస్తే వీళ్ళకి అందరికీ డైజెస్ట్ అవుతలేదు. సో ఇప్పుడు రేపు కూటమి మొత్తం ఇక తిరగమోత వేసే పరిస్థితి ఏర్పడింది అనమాట. అనుభవించండి ఇక. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.